సో కలర్ రైస్ లేకి చికెన్ లేకి భాస్కర్ ఏడు పంచుతున్నాడు. లవంగాలు, యాలక బుట్టలు. ఈ స్టార్ట్ ఏంట్రా? स्टार अरे बिरयानी आपका हो गया 40 पुदीना वो दोनों 10 रुपए के दो. आपका हो गया सर 94 हाँ दे दो. पुदीना लाल कर सब देखो पर हाँ ఏడుస్తాను అనమాట గైస్ బిర్యానీ చేసేటప్పుడు. నీళ్ళు వచ్చాయి. సో యూట్యూబ్ లో చూసి చేస్తున్న భాస్కర్ బిర్యానీ రైస్. బిర్యానీ రైసే కదా బాబు? బిర్యానీ నాలుగు లవంగాలు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసిన ఇప్పుడే ఒక గడ్డ బాగా తురిమి వేసేసాను అనమాట. దీన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలగట్టాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఇంట్లో. త్వరగా అయిపోతుంది, లైట్గా ఎక్కువ కాకుండా. చెప్పు. ఫైనల్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఆనియన్ అనేది. సో ఈ విధంగా ఉన్నప్పుడు సో మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన మిర్చి ఇది 4 వేసుకుంటే సో ఇది కూడా కొంచెం వేగాలి. మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపి దగ్గరికి వచ్చి నాకే దిక్కులు లేదు నేనేరా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించాలన్నమాట. సో ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తాను అన్నమాట. ఫైనల్గా వాటర్ యాడ్ చేస్తాను. 2 కప్పుల నీళ్లు, మొత్తం 4 కప్పులు వేద్దాం. 4 కప్పులు వాటర్. రైస్ ఆ చూపులో ఇంకోసారి తిప్పిన తర్వాత యాదన్న తీసుకోలేదు. పులుసుకుంటుందిరా. 2 స్పూన్లు వేసాను. నేను వచ్చి చికెన్ చేసిన బాబు కలర్ రైస్ చేశాడు. కలర్ రైస్. సో ఫైనల్ గా దాడి చేస్తున్న కలర్ రైస్. పైన దాడి అసలు జిక్ కలర్ రైస్. ఇది నేను చేసిన ఫుడ్ సలాడ్, పెరుగు. సో మొత్తానికి బ్యాచులర్ లైఫ్. హ్యాపీ సండే. స్నాప్ చిల్లింగ్.